యొక్క యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. యమధర్మరాజు దగ్గరికి వెళ్తే మొత్తం 40 మంది మాట్లాడారు. 40 మంది మాట్లాడారు. 40 మంది కూడా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మీరు ఏం నారదా, మరి మీరు ఏం తేల్చారు, మరి తప్పు ఎవరిదని చెప్పేసి తేల్చారు, చెప్పండి, ఈ పాపం ఎవరి ఖాతాలో వేయాలి చెప్పండి అని చెప్పేసి ఈ యొక్క యమధర్మరాజు వారిని అడిగాడు అనమాట. అడిగితే అప్పుడు ఈ యొక్క నారదుడు అక్కడ జరిగినటువంటి విషయం మొత్తం కూడా వారికి తెలియజేశాడు అనమాట. వారికి తెలియజేస్తే అప్పుడు ఏం చేశారంటే, నందీశ్వరుడు బాగా ఆలోచించి, స్వామి ఫస్ట్ మనం చెరువు గడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతమంది ఉన్నారు అన్నాడు. 10 మంది ఉన్నారు అన్నాడు. 10 మంది రాసుకో పక్కన అన్నాడు. తర్వాత జోదం ఆడితే ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు అన్నాడు. 10 మంది ఉన్నారు, 10 మంది రాసుకో అన్నాడు. తర్వాత రచ్చబండ దగ్గర ఎంతమంది ఉన్నారు, 10 మంది రాసుకుని అన్నాడు. తర్వాత అరుగుల మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు మహిళల స్త్రీలు ఎంతమంది, 10 మంది. ఓకే, 40 మంది. చనిపోయింది ఎంతమంది అన్నారు, 1000 మంది. సరే, 1000 మంది చనిపోయినటువంటి పాపాన్ని ఆ 40 మందికి ఒక్కొక్కరిని 25 మందిని చంపిన ఖాతాలో వేయండి అన్నాడు. ఇప్పుడు రాజు అందరికీ ప్రేమగా భోజనం పెట్టాలనుకున్నాడు. అతను తప్పు కాదు. గద్దది తన ఆకలి తను తీసుకోవడానికి పామును తీసుకెళ్ళింది. పాము తన ప్రాణాన్ని రక్షించుకునే పెనుగులలో విషాన్ని గక్కింది. పాప గొల్లబామ ఆమె మంచి ఉద్దేశంతోనే పాలు పోయాలని చూసింది. సో వీరెవరిది తప్పు లేదు, వీరందరిది మంచి ఉద్దేశమే. కానీ ఒక మంచి పని చేసేటప్పుడు ఆ దాంట్లో జరిగినటువంటి లోపాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు చూసారా, వాళ్ళందరికి కూడా ఆ యొక్క మంచి పనిలో ఉన్నటువంటి లోపం వల్ల జరిగిన పాపాన్ని వారందరికి అంటగట్టండి అన్నాడు. అనగానే అక్కడ ఉన్న 40 మందికి ఆ 1000 మంది చనిపోయినటువంటి ఆ యొక్క పాప ఫలితాన్ని ఇచ్చారనమాట. అంటే ఒక్కొక్కడు 25 మందిని చంపిన పాపాన్ని వాళ్ళ అకౌంట్లో వేశారనమాట. సో ఈ కథ వల్ల మనకు తెలిసినటువంటి నీతి ఏంటంటే, ఒక మంచి పని చేసేటప్పుడు కొన్ని తప్పులు జరగచ్చు. అటువంటి తప్పుల గురించి మాట్లాడుకుంటూ కొంతమంది ఉంటారు. ఈ మాట్లాడుకునే వాళ్ళకి ఆ పాప ఫలితాన్ని అనుభవిస్తారనేటువంటిది ఈ కథ ద్వారా యమధర్మరాజు నందీశ్వరుడు మనకి తెలియజేస్తూ ఉన్నారన్నమాట.